ప్రియమైన తమ్ముడు చెల్లి, వెరీ గుడ్ మార్నింగ్. మన జీవితంలో మనము నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ప్రయాణాలను గురించి, నివాసమును గురించి, ఉద్యోగాలను గురించి, ఇలా మన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు మన జీవితాన్ని, మన భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి. ప్రియ తమ్ముడు చెల్లి, నయోమి అనే ఒక స్త్రీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయము తన జీవితాన్ని కష్టముల నుంచి క్షేమములోనికి నడిపించింది. ఆ నిర్ణయము తనను బాధలో నుంచి, ఇబ్బందిలో నుంచి, శాపంలో నుంచి, కన్నీటిలో నుంచి సంతోషంలోనికి, ఆనందంలోనికి, మేలుకరమైన స్థితిలోనికి నడిపించింది ఆ నిర్ణయము. ఆ నిర్ణయాన్ని నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మన జీవితంలో నిర్ణయాలు ఎలా చేయాలి అనే విషయము దేవుడు మనకి నేర్పిస్తా ఉంటాడు. నయోమి తన వృద్ధాప్యంలో తన భర్తని, తన ఇద్దరు యవ్వన కుమారుల్ని పోగొట్టుకుని బహు దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అదేంటంటే దేవుణ్ణి గురించి, దేవుని కార్యాలని గురించి విన్నది. దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి విని మోయాబు దేశమును విడిచిపెట్టాలి అని అనుకుంది. తర్వాత తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయము తన జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించింది. ప్రియ తమ్ముడు చెల్లి, మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు దేవుని మాట వినేవిగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు లోకమును, ఈ లోకంలో ఉన్న వ్యర్థత్వాన్ని, ముఖ్యంగా పాపాన్ని విడిచిపెట్టే నిర్ణయాలుగా మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి సమీపముగా నడిపించేవిగా ఉండాలి. నయోమి తీసుకుంది ఆ నిర్ణయము. దేవుని గురించి విన్నది, మోయోబును విడిచిపెట్టింది, బెత్లెహేముకి ప్రయాణం చేద్దామని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయము తన జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంలోనికి, ఒక మాటలో చెప్పాలంటే శాపములో నుంచి ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి తన జీవితాన్ని నడిపించింది. ప్రియ తమ్ముడు చెల్లి, ఈరోజు ఈ రోజు నుండి మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. అటువంటి కృప ప్రభువు మనకు దయచేయను గాక.